హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నిన్న ఈవినింగ్ ఏమో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నామండి. అంటే ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చేసుకుంటాం అనమాట. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా బాగుంటుందండి షాపింగ్ అయితే మాత్రం. మనకి గ్రాసరీ అంటే పప్పులు ఉంటాయి కదా, మిల్లెట్స్ అని, తర్వాత ఈ పప్పు దినుసులు అని అన్నీ దొరుకుతాయి అన్నమాట. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మాకు ఎలా తెలుసు అనుకున్నారు? మమ్మీ డాడీ చెప్పారు. మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే తీసుకుంటారనమాట. నేనేంటంటే ఏవేవి కావాలో అన్నీ తీసేసుకొని మొత్తం అన్నీ సార్ట్ చేసేసుకుంటానమాట. అన్నీ పెట్టేసుకొని చక్కగా డబ్బాల్లో పెట్టేసుకొని ఎట్టేటి వాటిలో పెట్టేసుకొని అరేంజ్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట. మళ్ళీ అయిపోతే సో తెచ్చేసాను, అన్నీ అరేంజ్ చేస్తాను. ఇదే పెద్ద టాస్క్ అండి. నేను తేగానే పెట్టేస్తాను. ఎందుకు అనుకున్నారు? అలా బద్దకించామంటే ఇంక అంతే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఫ్రైడే అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వాళ్ళు తెలివచ్చిందండి. కానీ అలాగుండి 4:30కి లేచి నైట్ స్టవ్ అది క్లీన్ చేసి ముగ్గది పెట్టేశాను అనమాట. చూసారు, ఇంకా చీకటిగా ఉంది. ఎర్లీ మార్నింగే లేస్తే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. లేవగానే కొంచెం డైలీ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, చేసేసుకుంటున్నాను అనమాట. పొద్దున్నే లేస్తే రిఫ్రెషింగ్గా చాలా ప్రెజెంట్గా ఉంటుంది కదండి. పాలు పెట్టేశాను, కెటిల్లో వాటర్ వేసేసాను, మరిగించాను. తర్వాత ఏంటంటే ఫ్రైడే కదా, మంచిగా ముగ్గు పెట్టేసుకుందాం అనేసి డోర్ ఓపెన్ చేశాను. కానీ ఎప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసినా ఈ డోర్ మీద బల్లి ఉంటుందండి. నేను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ తీస్తానన్నమాట. తర్వాత బయట ఏమో ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుందండి, కానీ చక్కగా ముగ్గు పెట్టుకుంటాం. ఎవ్రీడే మార్నింగ్ ఇదే రొటీన్ జరుగుతూ ఉంటుంది అనమాట. నా డే అన్నది మార్నింగ్ నుంచి ఇవాళ 4:30కి స్టార్ట్ చేశాను. డైలీ వర్క్స్ ఉంటాయి కదండి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, బయట ముగ్గు పెట్టుకోవడం అన్నీ ఉంటాయి కదా. సో రొటీన్ వర్క్స్ అందరూ చేసుకున్నవే. నా డే అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. బయట అంతా తుడిచేసాను. చక్కగా కొంచెం వాటర్ వేసుకొని ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట. ద్వారంకి పసుపు కుంకుమ పెట్టేదాన్ని, కానీ ఎవ్రీ ఫ్రైడే ఫెస్టివల్స్ టైంలోనే పెడుతున్నానండి. ఎందుకు అనుకున్నారు? అలా ఎక్కువ పెడతా ఉంటుంటే చెదలు వచ్చేస్తున్నాయి అనమాట. చెదమందు కొట్టించినా వచ్చేస్తున్నాయి, కానీ దానివల్ల చాలా సఫర్ అయ్యాం అనమాట. జస్ట్ చాక్ పీస్ తోటి పెట్టేస్తున్నాను. ఫెస్టివల్స్ టైంలోనైతే పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాను. ఈరోజైతే ముగ్గు చాలా బాగా వచ్చిందండి. నాకే చాలా సాటిస్ఫై అయిపోయాను అనమాట. పద్మం పెట్టాను. పద్మం పెట్టేసి దాని మీదేమో కలర్స్ ఉంటాయి కదండి, గ్యాస్వి, మనకి శాండ్ కలర్స్, గ్యాస్వి కాదు శాండ్ కలర్స్, అవి పెడతాం అనమాట. చాలా నిండుగా అనిపిస్తుందండి. చక్కగా ముగ్గు పెట్టుకొని ఇలా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చక్కగా నిండుగా డైలీ పెడతాము, కానీ ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ కదా. ఈరోజు ఏంటంటే ఎర్లీగా లేచాను. హస్బెండ్ని అడిగాను, ఏంటి దుర్గమ్మ గుడికి వెళ్దామా అని. అదే చెప్పారు, నువ్వు త్వరగా రెడీ అయితే తీసుకెళ్తాను, లేకపోతే నాకు టైం అయిపోతుంది అని అని అన్నారనమాట. నేనేంటి ఫాస్ట్గా హస్బెండ్ లేచేలోపు అన్నీ చేసేసానమాట. లేవగానే వాటర్ తాగుతారు కదా, హాట్ వాటర్ కెటిల్లో బాయిల్ చేస్తానమాట. లేచారు, సో వాటర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ ఇచ్చాను అనుకోండి, ఒక 10 to 15 minutes పోయిన తర్వాత టీ పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా అనుకుంటాను మార్నింగ్ టీ మానేద్దామని, కానీ అసలు అది జరగని పని అండి. ఎందుకంటే హెడేక్ వచ్చేస్తుంది. టీ అనేది స్కిప్ చేసామంటే అదొక హ్యాబిట్ అయిపోయిందండి. అసలు అలవాటే మానేయాలి. అసలు అలవాటు చేసుకుంటే దాన్ని మనం మానలేము అసలు. అందుకే కొంచెం జింజర్ వేసాను, మంచిగా మెత్తగా దంచేసి. అంటే నేను ఇలా పెడతాను, ముందు వాటర్ వేస్తాను, తర్వాత జింజర్ వేసి అల్లం మంచిగా దంచేసి దాంట్లో సరిపడా షుగరును టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తానండి, షుగర్ తక్కువైనా, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇది మంచిగా మరిగిపోయిన తర్వాత అప్పుడు నేను పాలు వేస్తానండి. మార్నింగే వాటర్ తాగుతాం, అందుకనేసి డైరెక్ట్గా టీ తాగడం అంత మంచిది కాదు కదా. అంటే బాడీ కొంచెం డిటాక్స్ చేస్తుంది. యాక్చువల్గా మనం కొంచెం లెమన్ హనీ వేసుకుంటే ఇంకా మంచిది. ఇదివరకు అలా తాగేవాళ్ళం, కానీ ఇప్పుడు మరి ఇవాళ అవ్వలేదన్నమాట. ఇంకా స్టార్ట్ చేయాలండి. మార్నింగ్ డిటాక్స్ వాటర్ తాగితే చాలా మంచిది. ఈ వాటర్ తాగి ఆ టీ పెట్టేశాను. ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నాను అనమాట. వాటర్ తాగేలోపు టీ మరిగిపోయింది. ఇప్పుడు పాలు వేసి హస్బెండ్కి టీ ఇచ్చేసామనుకోండి ఫాస్ట్గా. ఇంకా రెగ్యులర్గా మరి ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, గుడికి వెళ్ళాలి, త్వరగా రెడీ అయిపోవాలి. లేట్ అయితే మళ్ళీ తను ఊరుకోవాలన్నమాట. అందుకనే నేను చాలా ఫాస్ట్గా చేస్తానండి యాక్చువల్గా పని అన్నది. ఎంత ఫాస్ట్ అంటే
చాలా చాలా ఫాస్ట్గా చేస్తాను. అంటే స్లోగా చేద్దామన్నా రాదనమాట. అలా ఫాస్ట్గా అలవాటు అయిపోయింది వర్క్. ఇది వరకు వర్క్ చేసేదాన్ని కదా, జాబ్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా చాలా ఫాస్ట్గా వర్క్ చేసేదాన్ని. అదే అలవాటు అయిపోయింది. అందుకని అది కూడా ఒక మంచిదే అయిందనమాట. నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఏ వర్క్ అయినా సరే చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేసేసుకుంటాను. అంటే వర్క్ ఎలా మేనేజ్ చేసుకుంటూ చేయాలనేది తెలిసిందనమాట. చక్కగా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను. ముగ్గు అయితే ఈ విధంగా పెట్టి చక్కగా పువ్వులతో అలంకరించేసాను. ఎంత నిండుగా అనిపించిందనండి. ఏంటంటే మార్నింగ్ ధూపం అంటే కప్ ధూప్ వేస్తాను అనమాట. ఈవినింగ్ మొత్తం సాంబ్రాణి ధూపం వేస్తాను అనమాట. ఫ్రైడే అంటే ఎందుకో స్పెషల్గా ఉంటుంది కదండి. దట్టు మామిడిపళ్ళు సీజను, తర్వాత ఈ జాజులు మల్లెలు ఉన్న సీజన్ అనమాట. చక్కగా లక్ష్మీ అమ్మవారికి జాజులతోటి దండ వేసాను అనమాట. నాకు ఎంత సాటిస్ఫైడ్గా ఉంటుందో తెలుసండి పూజ ఇలా చేసుకుంటే. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చక్కగా అమ్మవారిని అలంకరించేసాను పువ్వులతోటి. చామంతులు నిన్న భాషా గారు వచ్చారు, తీసుకున్నాను. మామిడి పండేమో నైవేద్యంగా పెట్టాను అనమాట. తర్వాత దుర్గమ్మ గుడికి వెళ్ళానండి. దుర్గమ్మని చూడగానే నాకు కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. అంత అందంగా అలంకరించారండి. ఆ గుడిలో కూడా వాళ్ళు నన్ను ఇవాళ అడుగుతున్నారు, ఏంటి మేడం ఇవాళ మ్యారేజ్ డే అని అడుగుతున్నారు అనమాట. ఏమండి నేనేం స్పెషల్గా రెడీ అయ్యానంటే అలాగే రెడీ అయ్యారని అన్నారు. నాకు ఎందుకోనండి గుడికి వెళ్ళాము అంటే గుడికనే కాదు ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ అయ్యి చక్కగా లక్ష్మీదేవిలా రెడీ అయ్యి వెళ్ళాలని నేను అనుకుంటాను అనమాట. సో ఇవాళ అలా అడగగానే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. చూడండి అమ్మవారిని చూస్తే ఎంత అందంగా ఉన్నారో, చక్కగా అలంకరించారండి. మొన్నటి వరకు వీడియోస్ తీయొద్దని అక్కడ పేపర్ అంటించారు, ఇప్పుడు తీసేశారు. నేను తీస్తున్నాను కానీ భయపడుతూనే తీసాను, కానీ ఏమనలేదన్నమాట. ఎంత నిండుగా ఉన్నారు కదండి. అమ్మను చూడడానికి 2 కళ్ళు సరిపోవు కదా, అంత అందంగా ఉన్నారనమాట. నాకు చాలా మనసు నిండిపోయింది. దట్టు ఏంటంటే అర్లీగా వెళ్ళిపోయాం 7:30కే. చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉందండి. ఎప్పుడు పెద్ద పెద్ద లైను క్లమ్జీగా జనాలతోటి ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా చక్కగా దర్శనం చేసుకొని కొంచెం కూర్చొని వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేద్దాము, హస్బెండ్ అయితే అక్కడ వాళ్ళకి ట్రైనింగ్స్ అవుతున్నాయి అనమాట, స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్. సో అందుకని నాకు పాపకి అనమాట చేసేస్తున్నాను. అటుకులతోటి హెల్తీగా అనమాట. ముందుగా పల్లీలు వేయించుకున్నాను అనమాట. చాలా మంచిదండి, ఎప్పుడు పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి, చాలా హెల్తీ కూడాను. ఇప్పుడు ఏంటంటే మెలన్ సీడ్స్ వేసాను. మెలన్ సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ఉప్మా, ఇడ్లీ, అట్టు ఇవి కాకుండా ఇలా కూడా చేసుకొని తింటే మనం టమ్మీ ఫీల్ అవుతుంది, హెవీగా ఉండదు, హెల్దీ కూడానండి. ఈ లోపు ఏంటంటే చెప్పాను కదా, డ్రై రోస్ట్ చేసుకోవాలండి పల్లీలు మీ దగ్గర ఉంటేనే. కానీ పల్లీలు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, ఎందుకంటే మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. చూసారా, మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకుంటున్నాను. అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకూడదు. ఇది ఏంటంటే దీంట్లో స్పెషల్, మనకు ఆయిల్ ఉండదు, బాయిల్ అవ్వదు, హెల్దీ కదండి. సో నేనైతే మ్యాక్సిమం ఎక్కువ ఇదే చేస్తాను బ్రేక్ఫాస్ట్. అటుకులు తీసుకుంటామండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని, కీరా, క్యారెట్, టమాటా, ఆనియన్, కొత్తిమీర, నిమ్మకాయ వీటికి సరిపోతాయి అనమాట. చక్కగా అటుకులు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులో అన్నీ యాడ్ చేస్తున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కీరా, క్యారెట్, కొత్తిమీర, టమాటా వేసేస్తాం అనమాట. కొంచెం నిమ్మకాయ టేస్ట్ కోసం, కొంచెం ట్యాంగీగా ఉంటుంది కదండి లెమన్ టేస్ట్ అనేది. క్యారెట్ ముక్కలుగా కాకుండా తురుము వేసుకున్నాను అనమాట. కొంతమంది పిల్లలు ఏరేస్తారు కదా, అందుకని ఇలా తురుము వేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి తెలియదు అనమాట. ఎక్స్క్యూజ్ మీ. ఆ తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. మీకు మిరియాలు ఇష్టపడిన వాళ్ళైతే మిరియాలు దంచేసుకొని వేసేసుకోవచ్చు. తర్వాత నేను సీసమ్ సీడ్స్ వేసుకుంటానండి, చాలా ఎక్కువ వేసుకుంటాను, హెల్దీ కదా. చెప్పాను కదండి, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సరిపడా సాల్ట్, జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. లాస్ట్లో నిమ్మకాయ పిండేసుకొని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఆయిల్ వేయలేదు, బాయిల్ చేయలేదు, చాలా మంచిది కదా, ట్రై చేయండి మీరు కూడా. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఇదే చేస్తాం. ఇది ఒక్కటి తింటే చాలండి, మన టమ్మీ ఫిల్ అయిపోద్ది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఉంచుకుంటాను అనమాట. అది యాడ్ చేసి సరిపడా పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాడు అనమాట. నేనైతే చేయగానే తినేసాను అనమాట. మనం ఈ సీడ్స్ వేస్తున్నాం కదండి, పంకిన్ సీడ్స్, పల్లీలు,
సన్ఫ్లవర్ సీడ్స్ అవి తినే ముందు వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి కదా. ఇప్పుడు సరిపడా నిమ్మకాయ, ఒక హాఫ్ చెక్క వేసేసానండి. హాఫ్ చెక్క నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేస్తానండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది, మరీ ఎక్కువ పులుపుగా ఉన్నదైతే మార్నింగ్ మంచిది కాదు కదా. సో నేనైతే కమ్మగా ఉన్న పెరుగు తీసుకున్నాను, కలిపేశాను. హ్యాపీగా ఎవరిది వాళ్ళకు సర్వ్ చేసి ఇచ్చాడు. ఇదైతే ముగ్గురు తినొచ్చు అనమాట. మనకి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదనుకోండి, అలాంటి టైంలోనే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అలా చూస్తూ వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానే. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎంత యమ్మీగా ఉంది తెలుసా, నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే వెంటనే అక్కడే తినేస్తున్నాను అనమాట.